హలో గైస్, నా పేరు మోహన్. మీరు చూస్తున్న ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. ఈ కంపెనీ చూసుకుంటే ప్లంబింగ్. ఇవాళ మనము క్యాప్టెన్ పైప్స్ లిమిటెడ్ కంపెనీ గురించి ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోతున్నాం. అగ్రికల్చర్, డ్రైనేజ్ అండ్ పైప్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ క్యాప్టెన్ కంపెనీ సెగ్మెంట్ చూసుకుంటే బిజినెస్ సెగ్మెంట్ చూసుకుంటే అగ్రికల్చర్ సొల్యూషన్స్, ప్రెజర్ పైప్స్, అగ్రి ఫిట్టింగ్స్, అలాగే కాల్మెన్ పైప్స్, అలాగే ప్లంబింగ్ సొల్యూషన్స్ చూసుకుంటే యూపీబీసీ పైప్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఫిట్టింగ్స్, అలాగే సిపివిసి పైప్స్ ఫిట్టింగ్, అలాగే ఎస్డబ్ల్యూఆర్ పైప్స్ ఫిట్టింగ్స్. వీళ్ళు ఆల్ సెక్టర్స్ లో చూసుకుంటే వీళ్ళ సెక్టర్ అనేది పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అండ్ సప్లై చేస్తుంది ఓవరాల్ ఇండియా వైడ్. ఈ యూపీసీ కాల్మెన్ పైప్స్ ఫిట్టింగ్ చూసుకుంటే మనం బోర్వెల్స్ వేసినప్పుడు బోర్వెల్స్ లోపల ఉండే పైప్స్ చూసుకుంటారు, అది మ్యానుఫ్యాక్చరింగ్. రిగిడ్ యూపీసీ పైప్స్ చూసుకుంటే ఇలాంటి పైప్స్ అనేది తయారు చేస్తారు. ఇక్కడ చూస్తున్నాం మనం ఇమేజ్ లో చూసుకున్నట్లుగా. సిపివిసి ప్లంబింగ్ చూసుకుంటే మన ఓవరాల్ మన ఇంట్లో వాడే పైప్స్ ఉంటాయి కదా, వాళ్ళని అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఎస్డబ్ల్యూఆర్ పైప్స్ అంటే ఈ పైప్స్ అనేది మనము ఓవరాల్ గా మనం బయట అవుట్ సైడ్, ఇంటికి అవుట్ సైడ్ వాడే పైప్స్ ఇవి. పెద్ద పెద్ద పైప్స్ యూజ్ చేస్తాం కదా ఇంటికి, అలాంటి పైప్స్ ఇవి. ఇంకా యూపీవీసీ ప్లంబింగ్ సిస్టమ్ పైప్స్ అంటే మనం మోటార్ కి బిగించుకునే పైప్స్ ఉంటాయి చూడండి, అవి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఓవరాల్ గా పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి క్యాప్టెన్ పైప్స్ లిమిటెడ్ కంపెనీ చూసుకుంటే ఈ కంపెనీ వచ్చి నేషనల్ హైవే 27 లో నియర్ రాజ్కోట్, గుజరాత్ లో ఉంది. ఈ కంపెనీకి ఫుల్ డిమాండ్ ఉంది పైప్స్ సప్లై చేయడంలో. అలాగే వీళ్ళ మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ అప్కమింగ్ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ వచ్చి అరౌండ్ 38,054 స్క్వేర్ మీటర్స్ లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దానికి ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 25 crores ఉంది. ఇది గ్రీన్ ఫీల్డ్ అనేది అహ్మదాబాద్ లో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లాంట్ గా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. వీళ్ళు ఇంకోటి వచ్చి అప్కమింగ్ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ చూసుకుంటే టోటల్ కన్స్ట్రక్టెడ్ ఏరియా వచ్చి 9,000 స్క్వేర్ మీటర్స్ ఉంది. వీళ్ళ ప్రాజెక్ట్ ప్లాన్ వచ్చి అప్రూవల్ ఎక్స్పెక్టెడ్ సూన్ అంటున్నారు. ఇంకొక ప్లాంట్ అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అది దాని డీటెయిల్స్ అన్ని ఇంకా కొన్ని రోజుల్లో వాళ్ళు చెప్తారు. ఈ మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే 283 crores ఉంది. అలాగే వీళ్ళ ఫేస్ వాల్యూ చూసుకుంటే 1 ఉంది. ప్రీవియస్ లో వీళ్ళు స్ప్లిట్ ఇచ్చారు, అలాగే బోనస్ ఇచ్చారు 2023 లో మార్చ్. అలాగే వీళ్ళ యావరేజ్ మంత్లీ ట్రేడింగ్ వాల్యూ చూసుకుంటే 77,64,655 ఉంది. ఇక 52 వీక్స్ హై అండ్ లో చూసుకుంటే 35.79 ఉంది. అలాగే 18.25 ఉంది. 18 పాయింట్ కాదు, ప్రీవియస్ వచ్చి 14.95 దాకా ఉంది. ప్రీవియస్ లో వచ్చి ప్రమోటర్స్ చూసుకుంటే వీళ్ళు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే అరౌండ్ పబ్లిక్ చూసుకుంటే 26.22 ఉంది. ప్రమోటర్స్ ఏమో 73.78% దాకా. ఇది కాన్స్టెంట్ గా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది. పబ్లిక్ చూసుకుంటే లాస్ట్ 2023 లో 26.78% దాకా ఉండేది, కానీ 26.22 దాకా ఉన్నారు. అరౌండ్ 7% దాకా తగ్గింది. క్యాప్టెన్ ప్రైస్ లిమిటెడ్ కంపెనీ చూసుకుంటే కరెంట్ ప్రైస్ 14.9 ఉంది. అలాగే మార్కెట్ క్యాపిటల్ ఏమో చెప్పా కదా 280 crores ఉంది, 2021 ఉంది. అలాగే ఆర్ఓసి చూసుకుంటే 16.16% గ్రోత్ అయింది. వీళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఈ కంపెనీ చూసుకుంటే. అలాగే ఇండస్ట్రీ పే చూసుకుంటే 28.3 ఉంది. డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.42% దాకా పెరుగుతుంది. వీళ్ళ డెట్ అనేది చూసుకుంటే 10 crores ఉంది. వీళ్ళకి అప్పులు అనేది 10 crores ఉన్నాయి. ఇక్కడ పెగ్ రేషియో చూసుకుంటే 2.18 ఉంది. ఆర్ఓఈ చూసుకుంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే 10.6% దాకా ఉంది. ఓకే, ఓవరాల్ గా గుడ్ గా పెరుగుతుంది. వీళ్ళ ప్రీవియస్ ఇయర్ లో చూసుకుంటే ఈ ఇయర్ అనేది మంచి గ్రో ఉంది కంపెనీ ఇది. కెప్టెన్ లిమిటెడ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుంటే 2023 డిసెంబర్ లో వచ్చి వీళ్ళకి అరౌండ్ నెట్ సేల్స్ వచ్చి 20 crores దాకా ఉంది. అలాగే ప్రీవియస్ సెప్టెంబర్ లో చూసుకుంటే 23 లో 16.72 crores గా ఉంది. వీళ్ళ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే ఓకే ఎవరేజ్ 15 crores దాకా ఉంది. అలాగే 18 crores దాకా డిసెంబర్ లో ఉంది. ఇక్కడ వీళ్ళ నెట్ ప్రాఫిట్ చూద్దాం చూడండి. ఓవరాల్ గా వీళ్ళ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే ప్రీవియస్ క్వార్టర్లీ చూసుకుంటే 1.4 crores దాకా ఎర్న్ చేశారు. అలాగే డిసెంబర్ లో చూసుకుంటే 1.2 crores గా ఎర్న్ చేశారు. డిసెంబర్ లో అనేది 0.2% గా తగ్గింది. ఇక్కడ ఆపరేటింగ్ మార్జిన్ చూసుకుంటే ఆపరేటింగ్ మార్జిన్ అనేది వీళ్ళు పెరిగింది. వీళ్ళ మార్జిన్ అనేది పెరిగింది. ఇక్కడ చూసుకుంటే 10.11% దాకా ఉంటే సెప్టెంబర్ లో, అదే డిసెంబర్ లో చూసుకుంటే 10.52% గా ఆపరేటింగ్ మార్జిన్ అనేది పెరిగింది. వీళ్ళు గుడ్ కంపెనీ గానే ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇప్పుడు. కానీ చాలా ఫాలో అవుతుంది ఈ కంపెనీ చూసి ఇప్పుడు. ఇక్కడ ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ చూసుకుంటే వాళ్ళు 7 పైసా దాకా పెరిగింది. ప్రీవియస్ క్వార్టర్లీ చూసుకున్నా ఈ క్వార్టర్లీ చూసుకున్నా 7 పైసా దాకా పెరిగింది పర్ క్వార్టర్లీకి. ఇది ఆశీష్ మెహతా గారు రిపోర్ట్ చేసిన ఈ కంపెనీ గురించి చూసుకోండి. క్యాప్టెన్ పైప్స్ ఈ కంపెనీ ఎబిటా అనేది మార్జిన్ అనేది నెక్స్ట్ 2 years లో చూసుకుంటే 11 to 12% దాకా నెక్స్ట్ ఇయర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే టార్గెట్ చూసుకుంటే 25 దాకా ఇచ్చారు టార్గెట్ వీళ్ళు ఈ కంపెనీకి. ఈ అవుట్లుక్ చూసుకోండి. క్యాప్టెన్ పైప్స్ లిమిటెడ్ ట్రేడింగ్ చూసుకుంటే 44.3x దాకా ఎర్నింగ్స్ అనేవి ఉన్నాయి. అలాగే 24.8x FY 25 to 26 ఎర్నింగ్స్ వచ్చి చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఇండస్ట్రీ చూసుకుంటే వీళ్ళ బయింగ్ రేట్ చూసుకుంటే 25 టార్గెట్ వీళ్ళు ఇచ్చారు. 22% గా అప్ సైడ్ వెళ్ళే కరెంట్ లెవెల్స్ కి నియర్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ కంపెనీ టార్గెట్ వీళ్ళు చెప్పిన టార్గెట్ ఇది. ఫైనాన్షియల్ సమ్మరీ చూసుకుంటే Q3 FY 24 లో రెవెన్యూ ఆపరేషన్ చూసుకుంటే FY 23 లో వచ్చి 2000 దాకా ఉంది. అలాగే ఎబిటా చూసుకుంటే FY 23 లో Q3 FY 24 లో చూసుకుంటే 6.9% నుంచి 10.50% దాకా పెరిగింది. వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. వెల్ గుడ్ గా ఉంది ఈ కంపెనీ. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ PAT ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే
FY23 లో 5.10 ఉంది. అలాగే FY24 చూసుకుంటే 5.4 దాకా ఉంది. ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది తగ్గింది కొద్దిగా, డిపెండ్స్ ఆన్ వీళ్ళ రిజల్ట్స్ వచ్చి కొద్ది లోలో వచ్చాయి కాబట్టి ఇది 5.4 దాకా ఉంది. ఇక్కడ EPS చూసుకుంటే అరౌండ్ 6% దాకా ఉంది. FY23 లో FY చూసుకుంటే 8% దాకా ఉంది. బిలో టచ్ అయ్యి రెడీగా ఉంది, అబౌవ్ టచ్ అయ్యి రెడీగా ఉంది. క్యాప్టెన్ పెప్స్ లిమిటెడ్ కంపెనీ CAGR చూసుకుంటే ఫర్ 3 years గ్రోత్ రెవెన్యూ వచ్చి 23.3% గా పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 67.8% గా పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకుంటే 16.3% గా పెరిగింది. ఓవరాల్ 3 years గ్రోత్ అనేది ఇది. క్యాప్టెన్ పైప్స్ లిమిటెడ్ కంపెనీ చార్ట్ ఓపెన్ చేసిన 1 day లో ఉన్న ఈ కంపెనీ లిస్ట్ అయింది వచ్చి అరౌండ్ 2015 లో లిస్ట్ అయింది. ఇక్కడ హైయెస్ట్ వచ్చి 35.65 వెళ్ళింది. లోయెస్ట్ చూసుకుంటే అరౌండ్ 14.20 దాకా ఉంది. ఈ కంపెనీ మనం ఎందుకు బై చేయాలనుకుంటే వీళ్ళ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ప్లస్ పాయింట్ అది వీళ్ళ CAGR కూడా చాలా బాగుంది. టార్గెట్ ప్రైస్ మెహతా గారు వచ్చింది వచ్చి మనీ కంట్రోల్ చూసిన పరంగా వీళ్ళు 25 రూపీస్ దాకా వీళ్ళ టార్గెట్ అనేది ఇచ్చారు. ఇంకోటి ఏమంటే వీళ్ళు ఇంప్రూవ్ అవుతున్న విధానం చాలా బాగుంది. కొత్త కంపెనీస్ అనేది బిల్డ్ చేస్తున్నారు గుజరాత్ అండ్ అహ్మదాబాద్ లో. ఓవరాల్ గా ఇది వీళ్ళ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే సపోర్ట్ వచ్చి 14.94 ఉంది. అలాగే నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 20.38 ఉంది. అలాగే రెసిస్టెన్స్ చూసుకుంటే 26.38 ఉంది. అలాగే నెక్స్ట్ రెసిస్టెన్స్ చూసుకుంటే 32.47 ఉంది. ఇది బ్రేక్ అబోవ్ వెళ్తే నెక్స్ట్ టార్గెట్ వచ్చి మనం 32.47 దాకా ఉంది. మనం టార్గెట్ 25 అనుకుంటున్నాం. బట్ మనం ప్రెసెంట్ ఇది చూసుకుంటే మనం హెవీ సెల్లింగ్ లో ఉంది. EMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అప్లై చేశాను. ఇక్కడ చూసుకుంటే హెవీ సెల్లింగ్ లో ఉంది. మేబీ ఇది టచ్ అబోవ్ 14.94 టచ్ అయింది. అబోవ్ ఇక్కడ నుంచి అగైన్ పైకి వెళ్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇది 20.38 గానీ అరౌండ్ ఇక్కడ చూసుకుంటే 17.38 గానీ ఇది క్రాస్ అవుట్ అయినప్పుడు నేను బయింగ్ పొజిషన్ తీసుకుంటాను. ఈ కంపెనీ గురించి ఆ కంటెంట్ గానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.